ఏమేమి వస్తువులు కావాలని మీకు తెలుసా? మనము 200 లీటర్లు పట్టే డ్రమ్ము, ఒక డ్రమ్ము తీసుకోవాలి. ఇంకా డ్రమ్ము, ఈ డ్రమ్ము తీసుకోవాలి. ఈ డ్రమ్ములో దాదాపు 180 లీటర్లు నీళ్లు పోయాలి. డ్రమ్ము అంత అయినండి. ఏమన్నా రేపొద్దున అడిగితే కనీసం ఈ పదాలు చెప్పండి. 180 లీటర్లు నీళ్లు పోయాలి. 10 కేజీలు పేడ, 10 లీటర్లు గంజు, గంజు అయిన తర్వాత 2 కేజీలు బెల్లము, 2 కేజీలు ఆపరాల పిండి, 2 కేజీలు ఆపరాల పిండి అంటే 2 బ్యాళ్ళు అవుతాయి కదా, కందలు కానీ ఉలువులు కానీ శనగలు కానీ 2 బ్యాళ్ళు అయ్యేటివి. ఆ పిండి 2 కేజీలు. మరి ఒక పుట్టుమన్నం ఒక 1/4 కిలో. ఇవి తీసుకొని మనం నీళ్ళలో మిక్స్ చేసి మనం పెనీలు వేసాం కదా, పేడ మనం పెనీలు వేసాం కదా, అట్లా బాగా కలుపుకొని ఈ 180 లీటర్లకి పేడ పోసి వెళ్దాం. ఆ తర్వాత మళ్ళీ మనము పిండి డైరెక్ట్గా దీంట్లోకి నీళ్ళకి వేయకూడదు, అది కలుసుదాం. సపరేట్ ఒక 5 లీటర్లు కానీ 10 లీటర్లు కానీ తీసుకొని దాంట్లోకి పోసి బాగా ఉన్నగా మిక్స్ చేయాలన్నమాట. చేసి దాంట్లోకి పోయాలి. మళ్ళీ బెల్లం కూడా నీళ్ళుగా కలిసి పోయాలన్నమాట. తర్వాత గంజు, మళ్ళీ లాస్ట్కి పుట్టుమట్ట. ఇది వేసి మనము దీన్ని ఒక 4 రోజులు మనము ఇది నీడికి ఎండకి పెట్టకూడదు, నీడికే ఉండాల. పొద్దున సాయంత్రము కలిదిప్పాలి. ఇట్లా అంటే మనం గడియారం ఏ విధంగా తిరుగుతుందో ఆ విధంగా తిప్పాలన్నమాట. పొద్దున సాయంత్రం తిరిగిన తర్వాత 4 రోజులకి తర్వాత ఇది బంగారు, మనం చూసాం కదా బంగారు కలర్ ఉంటుంది, బంగారు కలర్ వస్తుంది. ఆ బంగారు కలర్ వచ్చినప్పుడు దీన్ని తాగొచ్చు మనమ్మా. ఇది మీరు ఎట్లంటే మీరు అనుకోవచ్చు ఏం సార్ తేడా ఇదంటే, ఇది చాలా శ్రేష్టమైనది. అవగాహన చదువుతాం కదా. పేడ గంజు ఇది మన పిండి బిల్లం వేసింటండి. దీంట్లో కోట్ల సూక్ష్మజీవులు రెట్టింపు అయ్యి మనకి మన పంటకు ఉపయోగపడేటువంటి పోషకాలు అందిస్తాయి. ఇది ఎందుకోసం ఏంటంటే భూసారం కోసం మనము ఈ జీవామృతాన్ని తయారు చేసుకుంటాం. భూమి సారం రావాలంటే మనం డిఏపీలు అవన్నీ వేసుకుంటాం కదా, అవి వేయకోకుండా ఇది వేసుకోవాలి. ఇది డ్రిప్కి వేసుకోవచ్చు, లేదా పారే నీళ్ళకి పోసుకోవచ్చు, లేదంటే స్ప్రే చేసుకోవచ్చు. 1 లీటర్ జీవామృతంకి 5 లీటర్ల నీళ్ళు. ఇది జీవామృతం 1 లీటర్ తీసుకుంటే 5 లీటర్ల నీళ్ళు తీసుకొని దాన్ని కలుపుకొని మనం స్ప్రే చేయాలి. ఇది డైరెక్ట్ వడగట్టాలి. స్ప్రేలు వేసినప్పుడు స్ప్రేలో ఇవన్నీ పడతాయి, పడుతుంది నాజీలకి, కాబట్టి వడగట్టాలి. వడగట్టినటువంటి జీవామృతాన్ని మనం 1 లీటర్ జీవామృతం తీసుకొని 5 లీటర్లు నీళ్ళకి వేసుకొని స్ప్రే చేయాలి. మామూలుగా అయితే ఈ వరిమళ్ళకైతే అట్లా వదలవచ్చు. కాబట్టి దయచేసి మీరు మీ గ్రూపుల్లో ఖర్చు చేసుకోండి. ఇంకా మీకు దీనిపైన కొద్దిగా నేర్చుకునే ఆలోచన ఉంది. కాబట్టి మీరు కూడా 10 మంది పోతారు కాబట్టి వేరే రైతుల దగ్గర పోతారు కదా, ఆ రైతుల దగ్గర మనము డిస్కస్ చేయాలి. ఇది కేవలము 5-6 రోజుల్లో ఇది మళ్ళీ మనము స్టాక్ పెట్టుకోకూడదు. ఈ ద్రవ జీవామృతం అంటే దీన్ని స్టాక్ పెట్టుకోకూడదు. అది వచ్చేసి మనం చేసాం కదా, నుగ్గులు చేసామా, దాన్ని ఏమంటారు, నుగ్గులు కదా అనేది. అది నీళ్లు పోతాయి కాబట్టి ద్రవం అంటాము, అది ఆడే ఉంటుంది కాబట్టి ఘనం అంటాము. అది జీవామృతమే, ఇది జీవామృతమే. నీళ్ళు పడితే ఘన జీవామృతము, పారితే ద్రవ జీవామృతము. అది వచ్చేసి మనం తయారు చేసుకొని 6 నెలల వరకు మనము ఇంట్లో పెట్టుకోవచ్చు. 6 నెలల్లో మనం నిల్వ చేసుకోవచ్చు. అది కూడా సేమ్ తినే పోషకాలు ఉంటాయన్నమాట. చెట్లు పెట్టుకోవచ్చు, మళ్ళీ దుక్కులకి వేసుకోవచ్చు. ఆ విధంగా 1 ఎకరాకి 400 కేజీలు వేయాలి ఘన జీవామృతం. 1 ఎకరాకి నేను చెప్పేదంతా 1 ఎకరాకే. దీంట్లో ఉండే ద్రవ జీవామృతం కూడా 1 ఎకరాకే. అర్థమైందా? ఏటికి వస్తుంది సార్ వచ్చి మీరు ఈ డ్రమ్ ఇట్లా పోయకూడదు. దీంట్లో 1 లీటర్ తీసుకొని 5 లీటర్ నీళ్ళు కలుపుకొని